శుభోదయం. భౌతిక శాస్త్ర ఉపాధ్యాయ సోదర సోదరీమణులకు నా నమస్కారాలు. అలాగే హై స్కూల్ విద్యార్థులకు నా శుభాశీస్సులు. ఈరోజు మనం మన ప్రయోగశాలలో ఉండే అతి ముఖ్యమైన టూల్ గురించి తెలుసుకోబోతున్నాం. అదే అటామిక్ మోడల్ సెట్. ఇది మీడియం సైజ్ అటామిక్ మోడల్ సెట్. 120 బాల్స్తో ఉండేటువంటి మోడల్ సెట్. ఇప్పుడు మనం ఈ బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం. ఈ బాక్స్లో చూడండి, అటామిక్ మోడల్ సెట్ అని ఉంది. ఇది 120 బాల్స్ సెట్ అన్నమాట. ఇది ఓపెన్ చేసి చూస్తే ఇందులో ఒక ఇన్ఫర్మేషన్ చార్ట్ ఇవ్వడం జరిగింది. అంటే ఇందులో ఉండేటువంటి బాల్స్ ఏంటి, ఏ ఏ కలర్స్ బాల్స్ ఏ ఏ మూలకాలను తెలియజేస్తాయి. ఈ బాల్స్ను ఉపయోగించి మనం చాలా రకాల అణువుల మోడల్స్లను తయారు చేయొచ్చు. అయితే అణువుల నమూనాలను తయారు చేయడానికి వీటన్నిటిని రీఅరేంజ్ చేసుకోవాలి. దీనికోసం ముందుగా ఏ ఏ కలర్ బాల్స్ ఏ ఏ మూలకాలను తెలియజేస్తాయో చార్ట్ సహాయంతో సెపరేట్ చేసుకోవాలి. వీటిలో బిగ్ సైజులో కనిపిస్తున్న బ్లాక్ బాల్స్ కార్బన్ మూలకాన్ని తెలియజేస్తాయి. వీటిని మనం ముందుగా సెపరేట్ చేసుకుందాం. ఈ బ్లాక్ బాల్స్ మొత్తంగా 25 ఉన్నాయి. సో ఇవి కార్బన్ మూలకాలను తెలియజేసే బాల్స్ 25. బిగ్ సైజులో ఉండే వైలెట్ బాల్స్ నైట్రోజన్ తెలియజేస్తాయి. సో ఇవి కూడా మనం ఒక ప్యాకెట్ చేద్దాం. ఇవి మొత్తంగా 10 బిగ్ సైజ్ వైలెట్ బాల్స్ నైట్రోజన్ని రిప్రజెంట్ చేసేవి. ఇక రెడ్ బాల్స్ ఆక్సిజన్ని తెలియజేస్తాయి. సో వీటిని మనం సపరేట్ చేద్దాం. ఇవి మీడియం సైజులో ఉండే 15 రెడ్ బాల్స్. ఇవి ఆక్సిజన్ని తెలియజేస్తాయి. ఇప్పుడు ఎల్లో బాల్స్ చూద్దాం. ఈ ఎల్లో బాల్స్ అనేవి సల్ఫర్ని తెలియజేస్తాయి. సో వీటిని మనం సపరేట్ చేద్దాం. ఇవి కూడా మీడియం సైజులో ఉండే ఎల్లో కలర్డ్ 10 బాల్స్. ఇవి సల్ఫర్ మూలకాన్ని తెలియజేస్తాయి. ఇక స్మాల్ సైజ్ 1 ఫిక్స్డ్ లింకేజ్ వైట్ బాల్స్ని కలెక్ట్ చేద్దాం. ఇవి హైడ్రోజన్ని రిప్రజెంట్ చేస్తాయి. ఇవి మొత్తంగా 20 ఇవ్వడం జరిగింది. ఇవి హైడ్రోజన్ తెలియజేసేవి. అలాగే మరికొన్ని వైట్ బాల్స్ ఉన్నాయి చూడండి. అవి కూడా హైడ్రోజన్ తెలియజేసేటువంటి బాల్సే. ఇవి స్మాల్ సైజులో ఉండే 10 బాల్స్ అన్నమాట. ఇక గ్రీన్ బాల్స్. ఈ గ్రీన్ బాల్స్ హాలోజన్స్ని రిప్రజెంట్ చేస్తాయి. అంటే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ వంటి. ఇవి మొత్తంగా 20 బాల్స్ ఇవ్వడం జరిగింది. ఇవి కూడా స్మాల్ సైజులో ఉండేటువంటి గ్రీన్ బాల్స్. ఇక స్మాల్ సైజులో ఉండే బ్రౌన్ కలర్డ్ బాల్స్ ఇవ్వడం జరిగింది. ఇవి మెటల్స్ని రిప్రజెంట్ చేస్తాయి. అంటే లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం వంటివి. వాటిని తెలియజేసేవి ఈ బ్రౌన్ బాల్స్. ఇవి మెటల్స్ని రిప్రజెంట్ చేసే 10 బ్రౌన్ బాల్స్. చివరగా లింకేజ్ ఆఫ్ డిఫరెంట్ సైజెస్. ఇవి అణువుల్లో మూలకాల మధ్య బాండ్స్ని రిప్రజెంట్ చేయడానికి వీటిని ఉపయోగిస్తాం. ఇవి మొత్తంగా 50 ఇవ్వడం జరిగింది. లింకేజెస్ 50. ఇలా మనకుండే ఈ మోడల్ సెట్లోని బాల్స్ని అన్నింటినీ సెపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుని ఉంచడం వలన మనం అణువుల నమూనాలను సులభంగా తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు లింకేజెస్ 50 లింకేజెస్ ప్యాకెట్ని బాక్స్లో ఉంచుదాం. అలాగే 10 మెటల్ బాల్స్, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం వంటివి తెలియజేయడానికి. అలాగే 20 హాలోజన్ బాల్స్, గ్రీన్ బాల్స్,
ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ వీటిని తెలియజేయడానికి. అలాగే వైట్ బాల్స్ 10 ఇవి హైడ్రోజన్ రిప్రజెంట్ చేస్తాయి. అలాగే మరికొన్ని వైట్ బాల్స్ ఇవి 1 ఫిక్స్డ్ లింకేజ్డ్ వైట్ బాల్స్ ఇవి 20 ఇవి కూడా హైడ్రోజన్ తెలియజేస్తాయి. అలాగే ఎల్లో కలర్డ్ బాల్స్ 10 బాల్స్ సల్ఫర్ని తెలియజేస్తాయి. అలాగే రెడ్ కలర్డ్ మీడియం సైజ్ బాల్స్ ఆక్సిజన్ రిప్రజెంట్ చేస్తాయి. ఇవి 15 బాల్స్ ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ వైలెట్ కలర్డ్ బిగ్ సైజ్ బాల్స్ ఇవి నైట్రోజన్ తెలియజేస్తాయి. ఇవి 10 బాల్స్ ఇవ్వడం జరిగింది. అలాగే కార్బన్ కోసం అని చెప్పి బ్లాక్ కలర్డ్ బిగ్ బాల్స్ ఇవి 25 ఇవ్వడం జరిగింది. సో వీటిని మనం ఈ విధంగా మనం ప్యాక్ చేసుకోవడం వల్ల మనకి అవసరమైనటువంటి అణువుల నిర్మాణాలు తయారు చేసేటప్పుడు చాలా సులభంగా తయారు చేయడానికి వీలవుతుంది. ఈ అటామిక్ మోడల్ సెట్ టూల్ను ఉపయోగించి రసాయన శాస్త్రంలో చాలా రకాల పాఠ్యాంశాలను మనం సులభంగా బోధించడానికి, అలాగే పాఠ్యాంశాలను సులభంగా నేర్చుకోవడానికి వీలవుతుంది. పరమాణు నిర్మాణము, మూలకాల వర్గీకరణ, ఆవర్తన పట్టిక, రసాయన బంధము, కార్బన్ దాని సమ్మేళనాలు వంటి చాలా పాఠ్యాంశాలని మనం సులభంగా నేర్చుకోవచ్చు. మరి ఇప్పుడు ఈ విలువైనటువంటి ఈ కిట్ను ఉపయోగించి, అటామిక్ మోడల్ సెట్ అనేటువంటి కిట్ను ఉపయోగించి కొన్ని మూలకాలను ఏ విధంగా తయారు చేస్తామో చూద్దాం. చూడండి, 2 హైడ్రోజన్ బాల్స్, ఒక లింకేజ్. వీటిని ఉపయోగించి ఏ అణువు యొక్క నమూనాను మనం తయారు చేయొచ్చు? వెరీ గుడ్. H సింగిల్ బాండ్ H2 అణువు యొక్క నమూనాను మనం తయారు చేయొచ్చు. మరి 2 గ్రీన్ బాల్స్, ఒక లింకేజ్ తీసుకున్నట్లయితే, గ్రీన్ బాల్స్ అంటే హాలోజన్స్. ఈ హాలోజన్స్ బదులుగా క్లోరిన్ అనుకుందాం. 2 క్లోరిన్ బాల్స్, ఒక లింకేజ్ తీసుకున్నట్లయితే ఏర్పడే అణువు యొక్క నమూనా ఏంటవుతుంది? వెరీ గుడ్. Cl సింగిల్ బాండ్ Cl Cl2 క్లోరిన్ అణువు యొక్క నమూనా ఇది. ఇప్పుడు 2 ఆక్సిజన్ బాల్స్, 2 లింకేజెస్ తీసుకుందాం. వీటితో ఏర్పడేటువంటి అణువు యొక్క నమూనా ఏమవుతుంది? వెరీ గుడ్. ఆక్సిజన్ డబుల్ బాండ్ ఆక్సిజన్ అంటే O2 అణువు. ఇక్కడ 2 ఆక్సిజన్ పరమాణువుల మధ్య డబుల్ బాండ్ ఉంది అనే విషయం కూడా మనకి తెలుస్తోంది. అలాగే ఇప్పుడు 2 వైలెట్ బాల్స్, 3 లింకేజెస్ తీసుకుందాం. ఈ వైలెట్ బాల్స్ అనేవి నైట్రోజన్ రిప్రజెంట్ చేస్తాయి కాబట్టి ఇవి 2 నైట్రోజన్ బాల్స్, 3 లింకేజెస్. వీటితో ఏర్పడే అణువు యొక్క నమూనా ఏమవుతుంది? వెరీ గుడ్. N ట్రిపుల్ బాండ్ N అంటే N2 అణువు, నైట్రోజన్ అణువు. సో ఇక్కడ మనకి 2 నైట్రోజన్ పరమాణువుల మధ్య ట్రిపుల్ బాండ్ ఉంది అనే విషయం కూడా మనకి తెలుస్తోంది. ఇక ఒక బ్లాక్ బాల్, అలాగే 4 1 ఫిక్స్డ్ లింకేజ్ వైట్ బాల్స్ని తీసుకుందాం. ఈ 1 ఫిక్స్డ్ లింకేజ్ వైట్ బాల్ అనేది హైడ్రోజన్ రిప్రజెంట్ చేస్తుంది, బ్లాక్ బాల్ అనేది కార్బన్. సో వీటిని ఉపయోగించి మనం ఏ అణువు యొక్క నమూనాను మనం తయారు చేయొచ్చు? ఎస్, CH4 మీథేన్. మీథేన్ అణువు యొక్క నిర్మాణం మనకి దీన్ని చూస్తే అర్థమవుతుంది. అలాగే ఈ నిర్మాణాన్ని చూసినప్పుడు మనకి దీని ఆకృతిని కూడా మనం పోల్చవచ్చు. ఇది చతుర్ముఖీయ ఆకృతిలో ఉంది, అంటే టెట్రాహైడ్రల్. ఇక ఒక వైలెట్ బాల్, 3 1 ఫిక్స్డ్ లింకేజ్ వైట్ బాల్స్ని తీసుకుందాం. వైలెట్ బాల్ అంటే నైట్రోజన్, ఈ 3 కూడా హైడ్రోజన్ రిప్రజెంట్ చేస్తాయి. వీటితో ఏర్పడే అణువు యొక్క నమూనా ఏమవుతుంది? వెరీ గుడ్. NH3 అంటే అమోనియా. మరి ఈ అమోనియా అణువు యొక్క ఆకృతిని కూడా మనం పోల్చవచ్చు. ఇది త్రిమితీయ పిరమిడల్ ఆకృతి, అంటే ట్రైగోనల్ పిరమిడల్. ఇక 1 రెడ్ బాల్ అండ్ 2 1 లింకేజ్డ్ వైట్ బాల్స్, అంటే ఒక ఆక్సిజన్,
2 హైడ్రోజన్ బాల్స్‌ని తీసుకుందాం. వీటితో ఏర్పడే అణువు యొక్క నమూనా ఏమై ఉంటుంది? వెరీ గుడ్. ఇది వాటర్‌ని తెలియజేస్తుంది. అంటే H2O. ఈ H2O నమూనాను పరిశీలించినట్లయితే దీని ఆకృతి వి ఆకృతి అని తెలుస్తుంది. అంటే షేప్ ఆఫ్ దిస్ H2O ఈజ్ వి షేప్. ఇప్పుడు ఒక వైట్ బాల్, ఒక గ్రీన్ బాల్, ఒక లింకేజ్ తీసుకుందాం. వైట్ బాల్ అంటే హైడ్రోజన్, గ్రీన్ బాల్ అంటే హాలోజన్. హాలోజన్ బదులుగా మనం క్లోరిన్ తీసుకుందాం. సో ఇప్పుడు హైడ్రోజన్, క్లోరిన్ వీటితో ఏర్పడే అణువు యొక్క నమూనా ఏమై ఉంటుంది? వెరీ గుడ్. HCl. H సింగిల్ బాండ్ Cl, HCl. హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో ఇది HCl అణువు యొక్క నమూనా. ఇప్పుడు ఒక బ్రౌన్ బాల్, ఒక గ్రీన్ బాల్, ఒక లింకేజ్ తీసుకుందాం. బ్రౌన్ బాల్ అంటే మెటల్, గ్రీన్ బాల్ అంటే హాలోజన్. మెటల్ బదులుగా సోడియంని, హాలోజన్ బదులుగా క్లోరిన్ని తీసుకుందాం. సో సోడియం మరియు క్లోరిన్లతో ఏర్పడే అణువు యొక్క నమూనా ఏమై ఉంటుంది? NaCl. Na సింగిల్ బాండ్ Cl. ఇది NaCl అణువు యొక్క నమూనా. సో ఇలాగా మనం ఈ అటామిక్ మోడల్ సెట్ కిట్లో ఉండేటువంటి బాల్స్ని యూజ్ చేసి చాలా రకాల అణువుల యొక్క నమూనాలను మనం తయారు చేయొచ్చు. ఇంతవరకు మనం తయారు చేసిన అణువుల యొక్క నమూనాలను పరిశీలిద్దాం. ఇది హైడ్రోజన్ అణువు యొక్క నమూనా H2. ఇది క్లోరిన్ అణువు యొక్క నమూనా Cl2. ఇది ఆక్సిజన్ అణువు యొక్క నమూనా O2. మరి ఇది నైట్రోజన్ అణువు యొక్క నమూనా N2. ఇది మీథేన్ అణువు యొక్క నమూనా CH4. ఇది NH3 అంటే అమోనియా అణువు యొక్క నమూనా. ఇది నీటి అణువు యొక్క నమూనా అంటే H2O. ఇది హైడ్రోక్లోరిక్ ఆమ్లం అణువు యొక్క నమూనా అంటే HCl. చివరగా ఇది సోడియం క్లోరైడ్ యొక్క అణువు యొక్క నమూనా అంటే NaCl అణువు నమూనా. ఇక ఇవే కాకుండా మనం ఈ అటామిక్ మోడల్ సెట్ కిట్లో ఉండేటువంటి బాల్స్ను ఉపయోగించి హైబ్రిడైజేషన్ని అంటే sp3, sp2, sp అలాగే హోమోలాగస్ సిరీస్ అంటే హైడ్రోకార్బన్స్, సాచురేటెడ్, అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటే ఆల్కేన్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్ని అలాగే ఫంక్షనల్ గ్రూప్స్ ఇన్ కార్బన్ కాంపౌండ్స్ వీటన్నిటిని చక్కగా నమూనాల రూపంలో తయారు చేసి తెలుసుకోవచ్చు. సో ఇంతవరకు మనం అటామిక్ మోడల్ సెట్ అనేటువంటి కిట్లో ఏ బాల్స్ ఉంటాయో తెలుసుకున్నాం. అలాగే వాటితో కొన్ని నమూనాలను కూడా తయారు చేసుకున్నాం. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మీ గొర్లె రమేష్. ధన్యవాదాలు.